అందరికీ నమస్కారం. ఈరోజు లెట్స్ టాక్లో మేము మాట్లాడిపోయే సినిమా తెలుగు సినిమా కాదు, మాకు బాగా నచ్చిన సినిమా. ఒక మంచి సీక్వెల్ వచ్చింది. ఇన్సైడ్ అవుట్ అనే మూవీ 2015లో వచ్చింది. దాని సీక్వెల్ రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ రిలీజ్ అయిందనమాట. సో ఐ రియల్లీ వాంటెడ్ టు డూ అ లెట్స్ టాక్ ఫర్ దిస్. దిలీప్ భయ్యతో కుదరలేదు కాబట్టి ఐ వాస్ ప్రణవ్ టు వాచ్ దాట్. సో ప్రణవ్ కూడా చూస్తాడు, నేను చూస్తాను. సో వీఆర్ గోనా టాక్ అబౌట్ లెట్స్ టాక్ అబౌట్ ఇన్సైడ్ అవుట్ 2. మీలో ఎంతమంది ఈ సినిమా చూసారో లేదో నాకు తెలియదు, కానీ థియేటర్లో ఉంటుందో ఉండదో ఈ వీడియో వచ్చే వరకు అది కూడా తెలీదు. కాకపోతే ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఇట్, నెట్ఫ్లిక్స్లో ఇన్సైడ్ అవుట్ అని ఫస్ట్ పార్ట్ ఉంది, 2015లో వచ్చిన సినిమా. అది ఫస్ట్ చూడండి. చూస్తే మీకు కాంటెక్స్ట్ కంప్లీట్గా సెట్ అయిపోతే దెన్ యూ వుడ్ బీ గెటింగ్ మోర్ క్లారిటీ ఇన్ వాచింగ్ ద సీక్వెల్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ ఓటీటీ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. నాకు పర్సనల్గా నచ్చని ఒక విషయం ఏంటంటే, ఈ సినిమాని ఇండియాలో 3Dలో రిలీజ్ చేశారు. ఈ సినిమా నిజంగా 3Dలో చూడాల్సినంత స్కోప్ ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మాకు కూకట్పల్లిలో పీవీఆర్ నెక్సెస్ మాల్ అని ఉంది. అందులో ఏంటంటే ఏకంగా 4DX పెట్టాడు. నాకు యాక్చువల్లీ నెక్సెస్ మాల్లో సినిమాలు చూడాలంటే చాలా ఇష్టం, కానీ 4DX అది కూడా కిడ్స్తో చూడాలి అంటే ఐ వాజ్ లైక్ అంత ఎక్కువ ఎంజాయ్ చేయడం చాలా కష్టం ఆ సినిమాని. సో వీ వెంట్ టు అనదర్ థియేటర్ ఆల్ టుగెదర్. బట్ యా, దట్స్ ద ఓన్లీ కంప్లైంట్ దట్ ఐ హ్యావ్, దట్ అనవసరంగా ఈ సినిమాని 3Dలో పెట్టే ఉంటారు. ఎందుకంటే ఇన్సైడ్ అవుట్ ఈజ్ నాట్ ఇట్స్ నాట్ జస్ట్ విజువల్ ట్రీట్. దానికి ఖచ్చితంగా 3Dలో తీయాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 2015లో వచ్చింది అండ్ ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ పిక్సార్ యానిమేటెడ్ మూవీస్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ ఆ సినిమా రిలీజ్ అయిన ప్రతి ఇయర్లో ఆ సినిమాకే ఆస్కర్ వస్తుంది. సో ఇన్సైడ్ అవుట్ కూడా ఆస్కర్ వచ్చిందని అనుకుంటున్నాను నేను, బికాజ్ ఇట్ క్రియేటెడ్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్. దిస్ కేమ్ 9 years బ్యాక్ కాబట్టి ఐఎమ్ సమ్వేర్ అరౌండ్ 27-28. సో చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఇప్పటికీ నా ఫేవరెట్, నేను మొన్న రికమెండేషన్స్ దాంట్లో కూడా రికమెండ్ చేశాను. సోల్, ఇన్సైడ్ అవుట్ అల్టిమేట్ ఫిల్మ్స్ ఇవి. అంటే ఒక పక్క మీనింగ్ ఉంటూనే ఇంకో పక్క ఎంటర్టైనింగ్గా కూడా ఉంటాయి ఫిల్మ్స్. 2 వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నా వెళ్దాం అని, కానీ మీరు అన్నదే నాకు పెద్ద ప్రాబ్లం. ఆ 3D ఒకటి అన్నో కొంచెం ఆ టికెట్ ప్రైసెస్ చూసి ఓకే అనుకున్నా. ఇప్పటివరకు ఇన్సైడ్ అవుట్ అనే సినిమా చూడని వాళ్ళకి ఒక చిన్న కాంటెక్స్ట్ ఇస్తాను. ఇన్సైడ్ అవుట్ మూవీలో ప్రిమైస్ ఏంటంటే, మన మైండ్లో ఏవైతే ఎమోషన్స్ ఉంటాయో ఆ ఎమోషన్స్కి క్యారెక్టర్స్ని డిజైన్ చేసి ఒక 9-year-old అమ్మాయి మైండ్లో ఉన్న ఎమోషన్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతాయి, జరిగే ప్రతి సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవుతాయి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అండ్ పిక్సార్ కంపెనీ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇమాజినేషన్ దట్ గోస్ ఆన్. అండ్ ఐన్స్టైన్ ఎప్పుడో అన్నారు, ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నాలెడ్జ్ అని. నాకు పిక్సార్ నుంచి వచ్చే సినిమాలు చూసిన ప్రతిసారి నాకు అలానే అనిపిస్తుంది. దే హ్యావ్ సో మచ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఇమాజినేషన్. సో ఇన్సైడ్ అవుట్ని డిజైన్ చేసుకున్న టైంలో దే ఫస్ట్ wrote down all the emotions that a person goes through and they prioritized. ఇనిషియల్గా వాళ్ళకి 11 or 12 వచ్చాయంట ఎమోషన్స్, బట్ 11-12 క్యారెక్టర్స్ మైండ్లో పెట్టి వాటన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం కష్టం కాబట్టి, అది కూడా ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ అ 9-year-old కిడ్ కాబట్టి దే ప్రయారిటైజ్డ్ 5 మేజర్ ఎమోషన్స్. సో హ్యాపీనెస్, సాడ్నెస్, ఫియర్, యాంగర్ అండ్ డిస్గస్ట్. సో ఈ 5 క్యారెక్టర్స్ని చాలా బాగా డిజైన్ చేసి ఒక అమ్మాయి మైండ్లో జరుగుతున్న పాయింట్స్ని సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు. వాళ్ళు రియాక్ట్ అవుతున్న టైంకి ఇక్కడ అమ్మాయి కూడా అలాంటి రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇన్సైడ్ అవుట్ని అంత బ్యూటిఫుల్ ప్రిమైస్తో స్టార్ట్ చేశారు. అండ్ స్టార్ట్ చేయడం కూడా స్టోరీ ఎలా ఎస్టాబ్లిష్ చేశారంటే, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అప్పటి వరకు మినసోటా అనే స్టేట్లో ఉంటారు యూఎస్లో. దే మూవ్ టు కాలిఫోర్నియా. సో ఇట్స్ లైక్ అ కంప్లీట్లీ షిఫ్ట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ద రీజన్ వై ఐ ఇమీడియట్లీ గాట్ కనెక్టెడ్ టు దట్ మూవీ వెన్ ఐ సా ద ప్రిమైస్ ఇస్ బికాస్ నాకు చిన్నప్పుడు ఇంచుమించు అలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. వేర్ ఫస్ట్ నుంచి LKG నుంచి 4th క్లాస్ వరకు నాకు నచ్చిన స్కూల్లో, నాకు బాగా ఫ్రెండ్స్ ఉన్న స్కూల్లో చదువుతున్నా నేను. సడన్గా మా ఫాదర్ తెలియదు కంప్లీట్ బాయ్స్ స్కూల్ ఇస్తారనమాట. సో ఆ 2 years నుంచి చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. బికాజ్ ఐ వాజ్ నాట్ అనేబుల్ టు ఫర్గెట్ మై ఓల్డ్ ఫ్రెండ్స్, ఐ వాజ్ అనేబుల్ టు మేక్ న్యూ ఫ్రెండ్స్ అండ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఆ 1-2 years. సో నాకు అది ఒకటి, ప్లస్ ప్రిమైస్ చాలా బాగా నచ్చింది. ఇన్సైడ్ అవుట్ని వాళ్ళు డిజైన్ చేసుకున్న విధానం చాలా బాగా నచ్చింది. సో ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం దాని ట్రైలర్ చూసానో ఐ వాజ్ కంప్లీట్లీ మెస్మరైజ్డ్ అనమాట. ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి ఎలా అయినా. ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ హౌ దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఎమోషన్స్ అని. సో వాట్ డిడ్ యూ రియలీ లైక్ అబౌట్ ఇన్సైడ్ అవుట్ ద ఫస్ట్ పార్ట్? నాకు బాగా నచ్చింది అదే అన్న. ఏంటంటే సినిమాని మరీ కాంప్లెక్స్డ్గా ఏదేదో ఫ్యాంటసీ వరల్డ్ అట్లా తీసుకెళ్ళిపోకుండా నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఏంటంటే కొన్నిసార్లు నాకు డౌట్ వస్తుంది, అంటే మన లోపల కూడా నిజంగానే ఈ 5 ఎమోషన్స్ ఇట్లా కంట్రోల్ చేస్తుంటే మా కంట్రోల్ ప్యానల్లో కూర్చొని అనిపించేది. పిక్సర్ ఫిల్మ్స్ అన్నింటిలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే క్యూట్గా చిన్నపిల్లలకి నచ్చేలాగా యానిమేషన్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ప్రాపర్గా చూస్తే
పెద్దోళ్ళు అర్థం చేసుకోవాల్సిన పాయింట్లు చాలా ఉంటాయి దాంట్లో, చాలా మెచ్యూర్డ్ పాయింట్స్ ఉంటాయి. బట్ డీలింగ్ మాత్రం చిన్నపిల్లలు కూడా అర్థమయ్యేలా చేస్తారు కదా, అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్సైడ్ అవుట్లో. 2కి వచ్చేటప్పటికి కొత్త ఎమోషన్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. యాంగ్జైటీ, అది దాన్ని వాళ్ళని మన ఎంబారస్మెంట్, లేజినెస్, బోర్డమ్ ఎన్వి. సో అంటే నాకు ఎన్విది పెద్ద ఏం పోర్షన్ ఉన్నట్టు అనిపించలేదు నాకు. బట్ యాంగ్జైటీ ప్లేడ్ అ మేజర్ రోల్. ఈవెన్ అందరికీ యాంగ్జైటీ ఇప్పుడు కామనే కదా. సో నాకు ఏంటంటే ఇన్సైడ్ అవుట్ ఫస్ట్ పార్ట్లో ఒక పర్టిక్యులర్ విలన్, అంటే విలన్ అని కూడా కాదు కానీ వీడు పర్టికులర్గా క్యారెక్టర్ ప్రాబ్లం అవుతుంది సినిమాకి అన్నట్టు ఉండదు. కానీ ఈ సెకండ్ పార్ట్లో ఈ యాంగ్జైటీయే ఒక విలన్ లాగా, అంటే ఏదో అంటే అది చేస్తుంది, దాని ముందు ప్లానింగ్ కోసం చేస్తుంది కానీ బట్ ఆ క్యారెక్టర్ కొంచెం అట్లా విలనిష్ షేడ్స్ వచ్చినట్టు అనిపించింది. ఫర్ మీ పర్సనల్లీ నాకు 1 బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఈవెంట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ హాకీ ఈవెంట్, స్పాయిలర్స్, సో స్పాయిలర్స్, ఈ హాకీ ఈవెంట్ ఏదైతే ఉందో అంత ఏదో ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో తను ఉండిపోయింది అన్నట్టుగా, అంటే దట్ ఈస్ వెరీ గుడ్. అంటే ఆ ఏజ్కి అది బాగానే అనిపించింది. బట్ ఇక్కడ ఎందుకో నాకు అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ అనిపించలేదు, ఇది ఆ ఫస్ట్ పార్ట్ ఉన్నంత అనిపించలేదు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ గుడ్ ఫిల్మ్. ప్రణవ్ ఇందాక ఒక పాయింట్ అన్నాడు, ఇన్సైడ్ అవుట్లో ఎస్టాబ్లిష్ చేసిన సిచ్యువేషన్ కానీ ఆ కాన్ఫ్లిక్ట్ కానీ అంత కాంప్లెక్స్ కాదు కదన్నా, చాలా సింపుల్గానే ఉందని అన్నాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద హాకీ ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్స్ లైక్ అ కంప్లీట్ షిఫ్ట్ టు అ న్యూ ప్లేస్. సెకండ్ పార్ట్లో షీఈ్ లైక్ 13 years old now. ఆ ఏజ్కి చాలా చిన్న చిన్న విషయాలు కూడా అదే పెద్ద విషయాల్లో కనిపిస్తాయి. అండ్ నేను ఇంకా స్టోరీ దగ్గర నేను ఇంకెక్కువ షాక్ ఎక్కడయ్యానంటే ఇట్ వాజ్ అ వెరీ సింపుల్ టైం లైన్, ఒక 2 days అంతే మ్యాక్స్. నేను ఇంకా చాలా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తారేమనుకున్నాను, జస్ట్ 2 days టైం లైన్ ఎస్టాబ్లిష్ చేశారు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ ఆ పాయింట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ హర్ ఆ పాయింట్ ఆఫ్ టైం. అండ్ తనకు ఆల్రెడీ షాక్ కూడా వచ్చేస్తుంది దట్ షీఈ్ నాట్ గోయింగ్ టు స్టే విత్ హర్ ఫ్రెండ్స్ అని. సో అక్కడి నుంచి ఆ ఎమోషన్ కంటిన్యూ అవుతుంటుంది అనమాట. అండ్ ఇంకో విషయం చెప్తాను, ఇన్సైడ్ అవుట్ 2లో మనము యాంగ్జైటీని కొంచెం విలన్స్గా చూపించాడేమో అని. వాట్ ఐ రియల్లీ లవ్డ్ అబౌట్ ఇన్సైడ్ 2 వాస్ ఎస్టాబ్లిష్ చేయడం దే షో దట్ యాంగ్జైటీ ఈస్ ట్రైంగ్ టు టేక్ ఓవర్ అని. బట్ వన్స్ యూ రీచ్ ద ఎండ్ ఆఫ్ ఇట్ వాట్ యూ రియలైజ్ ఇస్ యాంగ్జైటీ ఈస్ ట్రైంగ్ టు హెల్ప్, కావాలని చేయట్లేదు. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ హర్ అని ఉంటుంది. తర్వాత ఒక పాయింట్లో యాంగ్జైటీ వచ్చేసి ఐ డోంట్ నో వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని ఉంటుంది. అండ్ దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ లైన్ విచ్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్, ఇప్పటికి చాలా ఎక్కువ మాట్లాడే సమస్య ఉంది. బట్ దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ లైన్ క్లైమాక్స్ వచ్చేసరికి హ్యాపీనెస్ యాంగ్జైటీతో డైలాగ్ చెప్తుంది అనమాట. ఆ డైలాగ్ చెప్పేసి హ్యాపీనెస్ షాక్ అయిపోతుంది. షాక్ ఎందుకు అవుతుందంటే అరే నేను కూడా ఇలానే బిహేవ్ చేశాను కదా అని చెప్పి ఒక రియలైజేషన్ వస్తుంది. వచ్చేసి దెన్ షీ మేక్స్ అ కాన్షియస్ చాయిస్. ఏంటంటే తిన ఎలా అయితే రియాక్ట్ అవ్వాలనుకుంటుందో, ఈ పాప ఎలా అయితే రియాక్ట్ అవ్వాలనుకుంటుందో ఆ చాయిస్ తనకే వదిలేద్దాం, లెట్స్ నాట్ డ్రైవ్ ఇట్. సో అప్పుడు అందరు వెనక్కి వెళ్ళిపోవడం, తర్వాత షీ చూసెస్ ఎమోషన్ ఐ వాంట్ టు డూ దిస్. సో అక్కడ ఎమోషన్స్ ఒక మనిషిని డ్రైవ్ చేయడం కన్నా ఒక పాయింట్ ఆఫ్ ఏజ్ వచ్చేసరికి మనిషి సెలెక్ట్ చేసుకుంటాడు ద ఎమోషన్స్ అనే పాయింట్ని చాలా బ్యూటిఫుల్గా ఎస్టాబ్లిష్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇన్సైడ్ అవుట్ 2 ఆ ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉందని ఆల్రెడీ చెప్పాను. నాకు ప్రీమిస్ ఎందుకు నచ్చింది, తర్వాత స్టోరీకి ఎందుకు అంత బాగా కనెక్ట్ అయ్యాను, ఇవన్నీ నేను చెప్పాను కదా. బట్ దెర్ ఇస్ వన్ బ్యూటిఫుల్ థింగ్ విచ్ ఐ డూ ఈవెన్ టుడే. ఇన్సైడ్ అవుట్లో వరల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో మైండ్లో అది నాకు పిచ్చిపోయింది అనమాట. ఇంత బాగా ఎలా ఇమాజిన్ చేసుకున్నారు, ఆ డ్రీమ్ ల్యాండ్ అంటారు, బ్యాక్ ఆఫ్ ద మైండ్ అంటారు, తర్వాత ఇమాజినరీ ఫ్రెండ్ ఒక ఎలిఫెంట్ వస్తుంది, తర్వాత దే గో టు డార్క్ ప్లేస్ ఇన్ ద బాటమ్ ఆఫ్ అ పిట్, దానికి ఏదో పేరు పెట్టారు, లాస్ట్ మెమరీస్ అని ఏదో ఉంటుంది, ఐ డోంట్ రిమెంబర్ ఎట్ ఆల్. బట్ అందులో నుంచి పైకి ఎలా వచ్చింది హ్యాపీనెస్, తర్వాత హ్యాపీనెస్కి సాడ్నెస్కి మధ్యలో ఉన్న బాండ్, అసలు ఇన్సైడ్ అవుట్ ఇంత బాగా ఎలా రాసుకున్నారు నా బాబు. అప్పుడప్పుడు భలే అనిపిస్తుంది పిక్సర్ లాంటి కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి ఎంత లెవెల్ ఆఫ్ ఇమాజినేషన్ ఉంటుంది. ఎందుకంటే పిక్సర్ ఈజ్ ఆబ్వియస్లీ స్టార్టెడ్ బై స్టీవ్ జాబ్స్, తర్వాత డిజ్నీ అది కొనేసుకుంది. బట్ దే ఆల్వేస్ కమ్ అప్ విత్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్. ఇన్సైడ్ అవుట్ ఇప్పుడు చాలామంది, నేను ఇన్సైడ్ అవుట్ చూడడానికి వెళ్ళేటప్పుడు నాతో పాటు ఒకరు వచ్చారనమాట. వాళ్ళకి అప్పటి వరకు బెంచ్ మార్క్ వాలీ. ఓకే, సో వాళ్ళు ఏమన్నారంటే చూడండి అన్నారు నాతో, వాలీ ఆల్రెడీ పిక్సార్ నుంచి వచ్చిన బెంచ్ మార్క్, దాన్ని బీట్ చేసే సినిమా రాదు, సో నేను చూడడం అన్నారు. బట్ ఐ క్లియర్లీ టోల్డ్ హిమ్, ఒక్కసారి మీరు ట్రైలర్ చూడకపోతే ఐ గివ్ హిమ్ ద ప్రిమైజ్ అండ్ ఈవెంట్, హీ థరోలీ ఎంజాయ్డ్ ద మూవీ. సో నువ్వు అన్న పాయింట్ చాలా ఇష్టం. పిల్లలకి మనలో ఉన్న పిల్లల్ని చూపిస్తూ ఉంటాడు, మనలో ఒక పిల్లడు ఖచ్చితంగా ఉంటాడు, మనలో ఉన్న పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్న పిల్లలకి అర్థమయ్యేలాగా తీస్తూ ఎమోషనల్ బీట్స్ వచ్చేటప్పుడు ఒక రకమైన ఫైట్ చేస్తారు.
సో దెర్ ఆర్ మూమెంట్స్ ఇన్ ఇన్సైడ్ అవుట్ వేర్ ఐ ఫెల్ట్ సాడ్. ఆ ఎమోషన్ ఐ వెంట్ త్రూ ఇట్ సినిమా చూస్తున్నప్పుడే. అండ్ యూఎస్లో ఆడియన్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకి ఎమోషన్స్ చాలా ఎక్కువ తట్టుకోలేదు. ఇప్పుడు నువ్వు నువ్వు గమనిస్తే కనుక ఇండియన్ సినిమాల్లో కానీ, కొరియన్ సినిమాల్లో కానీ, ఏషియన్ మూవీస్లో కానీ ఎమోషన్కి చాలా ఎక్కువ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒకటి ఎమోషన్కి వెళ్తున్నాడంటే దాన్ని ఒక లెవెల్ ఆఫ్ చాలా ఎక్కువగా ఎమోట్ అవుతూ ఉంటాడు, ఓవర్ ద టాప్ వెళ్తుంది. ఇట్ ఈస్ నెసెసరీ బికాస్ వీ ఆల్ ఎమోట్ లైక్ దాట్. కానీ యూఎస్ ఆడియన్స్కి అన్ని చాలా సటిల్గా ఉంటారు. ఇన్సైడ్ అవుట్లో ఆ సటిల్నెస్ తీస్తారు. ఇన్సైడ్ అవుట్లో కొంచెం ఎందుకంటే ఎమోషన్స్ని చూపిస్తారు కాబట్టి ఆ ఎమోషన్స్ పిల్లలకు అర్థం అవ్వాలని చెప్పేసి ఎమోషన్ని కొంచెం ఎక్స్ట్రీమ్గా చూపించారు. దానివల్ల ఏంటంటే కొన్ని సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొన్ని సాడ్ మూమెంట్స్లో ఐ హర్డ్ ది ఆడియన్స్ క్రైమ్. అడల్ట్స్ పిల్లలకు అర్థం కాలేదు. పిల్లలు దే వర్ జస్ట్ లుకింగ్ అట్ ఇట్ ఫ్రమ్ యానిమేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ అడల్ట్స్ వర్ క్రైయింగ్ అనమాట. ఎస్పెషల్లీ ఆ ఇమాజినరీ ఫ్రెండ్ ఉంటుంది, ఆ డార్క్నెస్ పిట్లో నుంచి పైకి రావడానికి దే కమ్ ఒక పాట పాడతారు, పాట పాడిన తర్వాత పైకి వస్తారు కదా, అక్కడ ఆ పాయింట్ పీపుల్ లాస్ట్ ఇట్. దే వర్ లైక్ క్రైయింగ్ లిటరలీ అయ్యో, బికాస్ దే కుడ్ క్లియర్లీ కనెక్ట్. మనం చిన్నప్పుడు మనకు కూడా ఎవరో చిన్న ఇమాజినరీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మనం పెద్దసరికి మర్చిపోయి ఉంటాం కదా. సో I know I'm still talking only about Inside Out and not going to Inside Out 2 because I just want you guys to understand how beautiful and how innovative Inside Out was. So నెట్ఫ్లిక్స్లో ఉంది, డిస్నీ హాట్స్టార్లో కూడా ఉంది. మీరు హ్యాపీగా వెళ్ళి చూసేయండి. ఇట్స్ డెఫినెట్లీ గోనా వర్త్ యువర్ టైం. అండ్ లెట్స్ నౌ కమ్ టు ఇన్సైడ్ అవుట్ 2. నేను ఆల్రెడీ నీకు చెప్పినట్టే యాంగ్జైటీని ఎస్టాబ్లిష్ చేయడం ఒక విలనిష్ లాగా, యాంగ్జైటీని ఇంకా హ్యాపీనెస్కి చిన్న క్లాష్ పెట్టారు. కానీ నాకు వాళ్ళు దాన్ని కంక్లూడ్ చేసిన విధానం చాలా బాగా చెప్పారు. యాంగ్జైటీ ఇంటెన్షన్స్ మంచివే. సో చాలామందికి ఇండియాలో మనకున్న ఒక ట్యాబు ఏంటంటే దాన్ని చాదస్తం అనొచ్చు, లేకపోతే ఒక మూఢనమ్మకం అనుకోవచ్చు. కానీ ఇండియాలో మెంటల్ హెల్త్ గురించి ఎక్కువ మాట్లాడరు. ఇప్పుడు అబ్బాయి ఏడుస్తున్నారంటే అమ్మాయిలాగా ఎందుకు ఏడుస్తున్నారా అంటారు తప్ప దే డోంట్ ఈవెన్ కన్సిడర్ మ్యాన్ క్రైయింగ్ ఇస్ అ థింగ్. సో మెంటల్ హెల్త్ గురించి ఇప్పుడిప్పుడే కొంచెం అవేర్నెస్ వస్తుంది లాస్ట్ 5-10 years నుంచి. సో చాలా మందికి యాంగ్జైటీ అంటే ఏంటో కూడా తెలియకపోవచ్చు. కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ కాంటెక్స్ట్ ఓవర్ హియర్. యాంగ్జైటీని ఎలా డిఫైన్ చేయాలంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఓకే ఈ ఇక్కడ ఏంటంటే 13 years old పాపకే పెట్టేశారు, కాకపోతే ఆ పాపకు తెలియదు దట్ ఇది యాంగ్జైటీ అని. సో ప్రాబబ్లీ 20, 22, 16 నుంచి 25 ఈ ఏజ్ గ్యాప్లో ఒక పాయింట్ వస్తుంది. వీఆర్ థరోలీ ఎంజాయింగ్ అవర్ లైఫ్, బట్ సడన్గా వచ్చిన భయం వస్తుంది అని నెక్స్ట్ ఏం చేస్తున్నాం రా. అది మనం కాలేజ్లో ఉన్నప్పుడు అవ్వచ్చు, లేకపోతే జాబ్లో ఉన్నప్పుడు అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవ్వచ్చు. అరే ఏం చేస్తున్నారో లైఫ్లో అని ఒక పాయింట్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి యూ ఇమాజిన్ ఎవ్రీథింగ్ దట్ కెన్ గో రాంగ్. ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతుంది. లైక్ యూఆర్ ఆల్రెడీ లుకింగ్ అట్ 5-10 years ఇన్ ద ఫ్యూచర్ అంటే ఓ మై గాడ్ ఐఎమ్ గోనా ఫెయిల్, ఐఎమ్ ఫెయిలియర్ అని చెప్పేసి దాని గురించి ఎవరితో మాట్లాడాలో తెలియక ఒక రకమైన ఫియర్తో కూడిన బాధ ఉంటుంది. ఆ బాధ వల్ల ఏంటంటే నువ్వు మర్చిపోతావు. నువ్వు హ్యాపీగా ఎప్పుడున్నావు విషయం మర్చిపోతావు. నీకు బాధ ఉండదు, నీకు భయం ఉండదు, నీకు కోపం రాదు. యూ బికమ్ కంప్లీట్లీ ఓవర్కమ్ బై దాట్ ఎమోషన్. ఆ ఎమోషన్ వల్ల నీకు ఏమైపోతుందంటే ఏం జరిగినా, ఇప్పుడు మన వాళ్ళు ఒక సామెత కూడా అన్నారు కదా, కీడెంచి మేలెంచాలి అని. ఏదైనా పని మొదలెట్టే ముందు మనం మేలెంచాలి అనే పాయింట్ కూడా రీచ్ అవ్వం, అన్ని కీడ్లే ఉంటాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే చేసే ప్రతి విషయంలో అతి జాగ్రత్త ఎక్కువైపోతుంది. సో దానివల్ల ఏమైపోతుందంటే యూ స్టాప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. ప్రతి దాన్ని ఎక్కువ ఆలోచించి ఎక్కడికో వెళ్ళిపోయి ఆ భయంలో బతికేసి సో భయానికి యాంగ్జైటీకి ఒక చిన్న డిఫరెన్స్ ఉందన్నమాట. భయం ఏంటంటే టెంపరీగా కింద పడతానేమో అనుకోవడం భయం. యాంగ్జైటీ ఎలా ఉంటుందంటే కింద పడితే, కింద కాలు విరిగితే, ఆ కాలు విరగడం వల్ల నేను కట్టేసుకొని ఎన్నేళ్ళు బతకాలి, ఓకే బాత్రూమ్కి వెళ్ళకూడదు ఇబ్బంది కదా, పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాలి కదా, అందరికి ఇబ్బంది, బట్ ఇంత దూరం వెళ్ళిపోతాను అనమాట. సో యాంగ్జైటీ ప్లేడ్ అ వెరీ క్రూషియల్ లైఫ్ ఇన్ మెనీ ఆఫ్ అస్. కాకపోతే మనకు తెలియదు, మనం మాట్లాడము అలాంటి ఒక ఎమోషన్ ఉందని. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ యాంగ్జైటీ అటాక్స్. సో ప్యానిక్ అటాక్స్ అంటారు వాటిని. సో దానివల్ల ఏంటంటే ఆలోచనలు ఎక్కువైపోయి ఏమైపోతుందంటే, రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చూశాను. మన బ్రెయిన్, మన మైండ్కి ఏదైతే ఉందో, మన మైండ్కి రియాలిటీకి ఇమాజినేషన్కి తేడా తెలియదు. ఏదన్నా ఇన్సిడెంట్ రియల్గా జరిగినప్పుడు నువ్వు ఏదైతే ఎమోషన్ ఫీల్ అవుతావో, నువ్వు ఏదైనా ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఏదైతే ఎమోషన్ ఫీల్ అవుతావో మైండ్కి దాని డిఫరెన్స్ తెలియదు అనమాట. సో మనం ఇమాజిన్ చేసుకున్నప్పుడు కూడా మైండ్ అంటే నిజంగా జరిగిపోయిందేమో దానికి తగ్గట్టుగానే రియాక్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే యాంగ్జైటీ చాలా ఎక్కువ అయిపోయి హార్ట్ ఎక్కువ రేట్లో కొట్టుకుని, సో ఒక్క కూర్చున్న చోటే నువ్వు అక్కడ అలా ఉండిపోతావు అనమాట. దాని ప్యానిక్ అటాక్ అంటారు. సో దానివల్ల ఏమైపోతుందంటే నువ్వు అసలు ఏ పని చేయలేక ఒక ఆల్మోస్ట్ లైక్ నువ్వు చచ్చిపోతానేమో నా భయం క్రియేట్ అయిపోతుంది. సో మైండ్కి ఏంటంటే అర్థం కాక నిజంగా ఏదో సివియర్గా ఏదో జరిగిపోతుందనే విషయంలో ఇట్ గోస్ టు దాట్ లెవెల్ అనమాట. దాన్నే ప్యానిక్ అటాక్ అంటారు. చాలామంది దాన్ని ఇగ్నోర్ చేస్తారు. కానీ వీ డెఫినెట్లీ నీడ్ టు టాక్ అబౌట్ ఇట్. అండ్
mental health is very important. I personally know there are a couple of people who got treated for anxiety attacks. It's normal, like మనకి ఫీవర్ లేకపోతే దెబ్బ తగిలినప్పుడు అది ఫిజికల్గా మనకు కనిపిస్తుంది కాబట్టి ఒక ఫిజికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. అలానే when it comes to mental health, we need to take precautions like that as age comes up, because ఏది కావాలని జరగట్లేదు, మనకు ఆలోచనలు ఎక్కువైపోయి మనం అట్లా యాంగ్జైటీతో ఫీల్ అవుతుంది తప్ప. సో దట్ ఈస్ వై ఇన్సైడ్ అవుట్ కానీ ఇన్సైడ్ అవుట్ 2 లాంటి సినిమాలు దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్ బట్ ఆల్సో ఫర్ అడల్ట్స్. సో ఇన్సైడ్ అవుట్ 2లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన పాయింట్లో క్లైమాక్స్కి వచ్చిన విషయంలో ద కైండ్ ఆఫ్ రియలైజేషన్ దట్ హ్యాపీనెస్ గెట్స్ అండ్ ద కైండ్ ఆఫ్ రియలైజేషన్ దట్ యాంగ్జైటీ గెట్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే సినిమాలో క్లియర్గా చూపిస్తారు, యాంగ్జైటీకి పాయింట్ వచ్చిన తర్వాత తనకు కూడా అర్థం కదా ఏం చేస్తున్నానండి. ఆ టైంలో కనుక ఒకవేళ హ్యాపీనెస్ సాడ్నెస్ లేకపోతే ఆ కోర్ మెమరీస్ ఏవైతే ఉంటాయో అవి ఉంటే డీల్ చేసేవారు. బట్ యాంగ్జైటీ వల్ల ఏమైపోయిందంటే తను కూడా షాక్ అయిపోతున్నమాట, నేనేం కావాలని చేయట్లేదు అని తనకు కూడా ఏం తెలియని పరిస్థితి లేకపోతుంది. సో యాంగ్జైటీని అలా డిఫైన్ చేశారు. సో ఆ కంక్లూడ్ చేసిన విషయంలో చాలా బాగా నచ్చింది. సో ఐ పర్సనలీ లవ్ ఇన్సైడ్ అవుట్. ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇన్సైడ్ అవుట్ 2. నాకు ఎలాంటి కంప్లైంట్స్ కూడా లేదు. అండ్ బికాస్ కామెడీ ఉన్న చోట కామెడీ పెట్టేశారు, సో దట్ కిడ్స్ ఎంజాయ్. లైక్ పౌచ్ వస్తుంది, తర్వాత కొన్ని డార్క్ పౌచ్, అది డోరా ది ఎక్స్ప్లోరర్ అదే కదా, అలాంటి ఫుడ్స్ ఎస్టాబ్లిష్ చేశారు. నాకు తెలిసి ఇన్సైడ్ అవుట్ 2 ఇప్పుడు రావడం చాలా రైట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బికాజ్ ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ తీసుకున్నా లేకపోతే నాకన్నా చిన్న తీసుకున్నా, ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్కి కాంపిటీషన్ ఎక్కువైపోయి ఆ పాయింట్లో కూడా యాంగ్జైటీ ఎక్కువైపోతుంది కదా. ఓకే, సో దే నీడ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ అనేది నా పాయింట్. అందులోనూ ఈ ఫిల్మ్లో ఆ యాంగ్జైటీ ఫస్ట్ విలన్ ఇట్లా చూపించారు కదా, అప్పుడే ఒక అనిపించింది ఓకే దీని ఎండ్ ఎట్లా ఉండబోతుంది అంటే నాకు ఖచ్చితంగా అనుకున్నా జాయ్ వచ్చి, ఎందుకంటే ఇట్స్ ద ఓన్లీ సొల్యూషన్ కదా. రియాలిటీలో ఆలోచిస్తే కూడా మన దగ్గర ఉన్న మంచి మెమరీస్ ఆర్ వాట్ ఎవర్ ద గుడ్ వీఆర్ హ్యావింగ్ ఇన్సైడ్, అదే యాంగ్జైటీని కంట్రోల్ చేయగలదేమో అంటే అనిపిస్తుంది. సో అట్లా సినిమా స్టార్ట్ చేసినప్పుడు అనిపించింది ఓకే ఎండ్ ఇలా ఉండబోతుంది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సీ హౌ యాంగ్జైటీ ఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్ అతను మొత్తం దాని అంతా ఎట్లా తీసుకోబోతుందని చూడడానికి నేను మెయిన్గా ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఈ యాంగ్జైటీ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో సీన్స్ మధ్యలో కొన్ని జరిగినా ఐ ఎక్స్పెక్టెడ్ కొన్ని ఉంటే బాగుంది, కొంచెం సేపు అంటే 2 days అని కాకుండా కొంచెం ఫన్ ఉంటే బాగుంది. నేను దాంతో కంపేర్ చేస్తే కొంచెం ఎందుకు నాకు కొంచెం తక్కువ అనిపించింది అంటే ఇంకా ఉంటే బాగుంది అనిపించింది. దట్స్ మై ప్రాబ్లం, అంతకుమించి ఏం లేదు. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అగైన్ టు ఇన్సైడ్ అవుట్ బికాస్ ఐ వాంటెడ్ టు షేర్ అ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ఇట్. సో ఇన్సైడ్ అవుట్ చూసినప్పుడు ఆ ఫస్ట్ పార్ట్లో దే డిఫైన్ సంథింగ్ యాజ్ కోర్ మెమరీ. కోర్ మెమరీ ఏంటంటే నీ పర్సనాలిటీ బిల్డ్ అయ్యేటప్పుడు కొన్ని కోర్ మెమరీస్ ఉంటాయి. సో అవి గోల్డెన్ కలర్లో ఉంటాయి అనమాట. సో ఐఎమ్ ఆల్సో స్పాయిలింగ్ ఇన్సైడ్ అవుట్ అప్డేట్, ఒక చాలా చిన్న స్పాయిలర్ ఇది. దీనివల్ల మీ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ ఏం ఫెయిల్ అవ్వదు. ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు ఎన్హాన్స్ ఇట్. సో ఇన్సైడ్ అవుట్ ఫస్ట్ పార్ట్లో there is something called as a core memory which builds a personality of a child or of a person when they are growing up. So happiness ఏం చేస్తుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హ్యాపీగా ఉన్న కోర్ మెమరీస్ని తీసుకొని వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. హ్యాపీనెస్ అగైన్ కావాలనే చేయట్లేదు, షీఈ్ ఓన్లీ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ ద చైల్డ్. అన్నీ అంటారు టాక్సిక్ పాజిటివిటీ అంటారు కదా, కొంచెం ఇంచుమించి అలానే ఉంటుంది. సో ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి, ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి అని చెప్పేసి కొన్ని కోర్ మెమరీస్ని మైండ్లో సేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ పాయింట్ నాకు ఎంత బాగా నచ్చిందంటే 2015లో చూసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అండ్ ఇక ముందు వచ్చేది కూడా, వెన్ ఐ లుక్ బ్యాక్ ఎట్ మై లైఫ్ అండ్ వెన్ ఐ రిమెంబర్ సంథింగ్, నా మైండ్లో ఫస్ట్ వచ్చే థాట్ అది, ఓ దిస్ ఇస్ మై కోర్ మెమరీ. నాకు పాయింట్ బాగా అనిపిస్తుంది. చాలా చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎల్కేజీ చదివేటప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి నా బుక్కలు ఎలా పట్టుకొని ఈ బుక్కలు చాలా సాఫ్ట్గా ఉంటాయని అని అనింది. ఎల్కేజీలో జరిగిన ఇన్సిడెంట్ ఇది, నాకు ఇప్పటికీ గుర్తుంది. ఐ కెన్ స్టిల్ ఫీల్ దట్ టచ్. దట్ బికేమ్ అ కోర్ మెమరీ. సో చిన్నప్పుడు పెరిగేటప్పుడు ఐ నెవర్ రియలైజ్ ఆర్ ఐ నెవర్ థాట్ దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. బట్ ఇన్సైడ్ అవుట్ చూసిన తర్వాత వెన్ షీ డిఫైన్ వాట్ ఈస్ అ కోర్ మెమరీ, నాకు ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇన్సైడ్ అవుట్ క్లైమాక్స్లో the way how she brings a core memory of happiness and sadness and together they make a new emotion or new memory, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. There are a lot of times where you want to avoid your bad things, but inside outలో ఆ పాయింట్ ఎస్టాబ్లిష్ చేశారు. it is okay to be sad. We have to learn living with that. ఇప్పుడు ఇన్సైడ్ 2లో కూడా యాంగ్జైటీని ఏమి మొత్తం తీసేసి అవతల పడేది. They are living with
ఆ పాయింట్ దానికి ఒక మసాజ్ చైర్ ఇచ్చేసి కూర్చోబెట్టి డోంట్ ట్రై టు రన్ అవే ఎస్కేప్ అవ్వడానికి ట్రై టు లివ్ ఇట్ విత్ నీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాంతో ఉండడానికి ట్రై చేయండి అంటే 2 parts అట్లనే చాలా చాలా కాంప్లెక్స్ విషయాన్ని సింపుల్ మనకి సింపుల్గా అనిపిస్తారు, బట్ మేకింగ్ వాజ్ వెరీ కాంప్లెక్స్. చాలా లేయర్స్ ఉన్నాయి, చాలా కాంప్లెక్స్ మేకింగ్, బట్ ఇట్ ఈస్ వెరీ సమ్టైమ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ థింగ్స్ ఇన్ సింపుల్ మేనర్. కాంప్లెక్స్ చేయాలని ఎంత కాంప్లెక్స్ ఉంది, బట్ అందులో వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కానీ కాంప్లెక్సిటీని తయారు చేసి సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. దిస్ ఇస్ అ లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ దట్ గాన్ ఇంటు ఇట్. మస్తు డిజైన్ చేసి ఉంటారు, చాలా ఎక్కువ. నిజంగా చెప్పాలంటే అసలు అలాంటి టాపిక్ని అంత సింపుల్గా పిల్లలకి అర్థమైంది. ఇంకా మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడట్లేదు. లైక్ ఇన్సైడ్ అవుట్ ఫస్ట్ పార్ట్లో డ్రీమ్ ల్యాండ్ అని, ఇమాజినేటివ్ ల్యాండ్ అని, డ్రీమ్ వరల్డ్ అని, తర్వాత బ్యాక్ ఆఫ్ ద మైండ్ అని, లేకపోతే డార్క్ లాస్ట్ మెమరీస్ అని, ఇలా కొన్ని కొన్ని ప్లేసెస్ ఎస్టాబ్లిష్ చేస్తారు కదా. అవి వచ్చిన ప్రతిసారి షాక్ అయ్యేవండి. అరే ఎలా డిజైన్ చేస్తారు రా, అవును నా మైండ్ ఇలా ఉంటుందేమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ స్మాల్ కంపారిజన్ దట్ ఐ ఆల్సో వాంటెడ్ టు మేక్ ఇస్, సడన్గా డివేట్ అవుతుందని కాదు, బట్ ఐ ఆల్సో లైక్ వాట్ ఐ మెన్షన్ ఇన్ దట్ షో. షెర్లాక్ హోమ్స్ది ఒక షెర్లాక్ అని ఒక HBO సిరీస్ వచ్చింది. అందులో షెర్లాక్ అంటుంటాడు ఐ హ్యావ్ మైండ్ ప్యాలెస్ అని. సో మైండ్ ప్యాలెస్ ఎలా ఉంటుందంటే వెన్ హీస్ థింకింగ్ అబౌట్ సంథింగ్ దాన్ని ఆ జోన్లో వదిలేస్తాడు, అందులో బయటకు వచ్చిన దాని గురించి ఇంకా మాట్లాడు. సో అలాంటి చిన్న అక్కడే నాకు టూ మచ్ అనిపించింది. అలాంటిది ఇన్సైడ్ ఉంటుంది ఏకంగా వాళ్ళు డిఫైన్ చేస్తారు, ఇమాజినేషన్ ల్యాండ్, ఇందులో మీరు ఏమైనా ఇమాజిన్ చేసుకోవచ్చు, తర్వాత దిస్ ఇస్ ద డ్రీమ్ ల్యాండ్. సో అలాంటివి ఇన్సైడ్ అవుట్లో ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశారు. గోయింగ్ టు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అని, తర్వాత లైక్ స్టార్టింగ్లో ఏంటంటే బ్యాడ్ మెమరీస్ కాదు, ఎంబారసింగ్ మెమరీస్ ఏదైతే ఉంటాయో వాటన్నిటి బ్యాక్ ఆఫ్ ద మైండ్ పంపించేస్తూ ఉంటుంది అనమాట. లాస్ట్ లెట్స్ నాట్ స్పాయిల్ దట్, బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ చూపిస్తారు. తర్వాత దే ఎస్టాబ్లిష్ వాట్ ఇస్ సర్కాజం. అది తర్వాత ప్యూబర్టీ వచ్చింది, అది కూడా పిచ్ ఎంజాయ్ చేశాను నేను. ప్యూబర్టీ వచ్చినప్పుడు అలారం మోగుతూ ఉంటుంది, తర్వాత డెమో వాళ్ళు వచ్చేసి మొత్తం కన్సోల్ మొత్తం మార్చేస్తారు. టూ మచ్ అనిపించింది. అండ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్, యాంగ్జైటీని ఇనిషియల్గా క్లాష్ అవుతుందని చూపించారు, కానీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ యాంగ్జైటీ టు బి అ విలన్. మనకి ఎప్పుడు దే వాంటెడ్ us to root for the core emotions. స్టార్టింగ్ విలని పంపించేసి అక్కడ కొంచెం విలనిష్ వైబ్స్ వస్తాయి. అండ్ బాట్లింగ్ అప్. సో అక్కడ వాళ్ళు ఎలా ఇన్సైడ్ అవుట్ ఫస్ట్ పార్ట్లో క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ అమ్మాయి బస్ ఎక్కి వెళ్ళిపోతుంది కదా, కాన్సోల్ మొత్తం గ్రేగా మారిపోతుంది వితౌట్ సాడ్నెస్ అండ్ జాయ్. అక్కడ ఒక మంచి పదం వాడారు, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్, బట్ యాంగర్ చేసే డైలాగ్ చాలా హార్డ్ హిట్టింగ్ డైలాగ్ అనమాట. అప్పుడే టైంకి జాయ్ ఇంకా సాడ్నెస్ వచ్చేసి దే టేక్ హర్ బ్యాక్ టు హర్ హౌస్. సో దాట్స్ ద పాయింట్. అలాంటి ఒక పాయింట్ ఇక్కడ కూడా మళ్ళీ ఎస్టాబ్లిష్ చేశారు. యువర్ లైఫ్ బికమ్స్ మిజరబుల్ వెన్ యూ డోంట్ హ్యావ్ దిస్ 5 ఎమోషన్స్ అని. క్లైమాక్స్ వచ్చేసరికి భలే చూపించారు, భలే అనిపించింది నాకు. లైక్ యూ హ్యావ్ అంటే మనం ఏజ్ పెరిగే కొద్దీ యాంగ్జైటీ ఉండొచ్చు, ఎంబారస్మెంట్ ఉండొచ్చు, ఎన్వీ ఉండొచ్చు, బోర్ కొట్టచ్చు, ఇవి జరుగుతాయి. కానీ ఈ 5 కోర్ మెమరీస్ ఖచ్చితంగా మనకు కూడా ఉండాలి. సో దట్ యూ లివ్ యువర్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. కోపం తెచ్చుకో, కోప్పడు, పర్లేదు. ఎమోషన్ని ఎక్స్ప్లోర్ చేసి తర్వాత డిస్కస్ నీకు నచ్చలేదు ఆ డిస్కస్ని ఎక్స్ప్రెస్ చేయి. నువ్వు హ్యాపీగా ఉన్నావు హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయి. యాంగ్జైటీ, ఎన్వీ, ఎంబారస్మెంట్ ఇవి వచ్చాయని చెప్పేసి వాటిని అవాయిడ్ చేయకు అనే పాయింట్ కూడా చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేసి నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ నాకు చెరో 2లో ఎంబారస్మెంట్ క్యారెక్టర్ బాగా నచ్చింది. వాడు భలే ఎంబారస్ అయిన ప్రతిసారి ఇట్లా క్లోజ్ చేసుకోవడం. వాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందని, బట్ సాడ్కి హెల్ప్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ నాకు ఆ ఇంటరాక్షన్ చాలా బాగా నచ్చింది తెలుసా. సాడ్నెస్ ఏం చేయాలనుకుంటుందో ఎంబారస్మెంట్ అర్థమైంది. ప్రాక్టికల్గా రియాలిటీలో చూసుకుంటే కూడా అలా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటాయి కదా. సో ఏ క్యారెక్టర్కి ఎలాంటి ఆర్క్ ఇవ్వాలని కూడా ప్రాపర్గా డిజైన్ చేసుకున్నాను. ఇంకోటి నేను ఇది కూడా నోటీస్ చేశాను. సో ఇన్సైడ్ అవుట్ వచ్చినప్పుడు ద మేకర్స్ చెప్పారనమాట, వీ కేమ్ అప్ విత్ సమ్ 12 ఎమోషన్స్, బట్ వీ హ్యాడ్ టు ప్రయారిటైజ్ 4 to 5, ఎందుకంటే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేక కష్టమైపోతుంది, క్లమ్జీ అయిపోతుంది అని చెప్పేసి ఒక 5 ఎమోషన్స్ని పెట్టాము అని చెప్పారు. దట్ ఈస్ ఫర్ మేబీ 9 years old పాపకి 5 ఎమోషన్స్ చాలు. బట్ ఇఫ్ యూ నోటీస్ ఫాదర్కి మదర్కి ఈవెన్ దో దే ఆర్ ఇన్ mid-30s వాళ్ళకు కూడా ఈ 5 మెమరీసే పెట్టారు. దే డోంట్ ఎస్టాబ్లిష్ అదర్ మెమరీ, 5 ఎమోషన్స్ని పెట్టారు. దే డోంట్ ఎస్టాబ్లిష్ ఎనీ అదర్ ఎమోషన్స్ దేర్. ఇన్సైడ్ అవుట్ 2 వచ్చేసరికి అటు మ్యాక్సిమం నాకు తెలిసి ఎన్ని కాదు యాంగ్జైటీ, కొంచెం ఇటు యాంగ్జైటీ చూపించారు. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వాట్ ఇన్సైడ్ అవుట్ ఇస్ ఆల్సో ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ దిస్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత యువర్ 5 ఎమోషన్స్ ఆర్ అగైన్ గోయింగ్ టు బికమ్ యువర్ కోర్ ఎమోషన్స్, కోర్ మెమరీస్ లాగా. ఇఫ్ యూ క్యాన్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్,
if you can take good care of your surroundings, and if you have good relationship with your people, and if you are having good acceptance of people you are not in good terms with, ఈ 5 ఎమోషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయనేది చాలా బ్యూటిఫుల్. ఇంకో లేయర్ ఇది, ఈ లేయర్ చాలా మందికి అర్థం పట్టించుకోకపోవచ్చు, బట్ నాకు అర్థమైంది అది. ఓకే ఫైన్, ఈ 5 ఎమోషన్స్ కంటిన్యూ అవుతాయి, సో లెట్స్ హ్యావ్ గుడ్. అంటే టాక్సిక్ పాజిటివ్గా ఉంటామని నేను అనట్లేదు, బట్ వాట్ ఎవర్ ఎమోషన్ దట్ కమ్స్ ఇన్ యువర్ మైండ్, లెట్స్ ప్రాసెస్ ఇట్. అండ్ ఇఫ్ యూఆర్ అనేబుల్ టు డీల్ విత్ ఇట్, ఆస్క్ హెల్ప్, టాక్ టు పీపుల్. సో ఇన్సైడ్ అవుట్లో నాకు బాగా నచ్చింది అది. లైక్ క్లైమాక్స్ వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఆర్ యూ ఓకే మాట్లాడదామా, ఇలాంటి డైలాగ్ అవి చాలా బాగుంటాయి. బికాస్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం యూ నీడ్ టు టాక్ అబౌట్ ఇట్. నీకు నువ్వే ఆలోచించుకుని ఎక్కడెక్కడ ఊహించుకోవడం కన్నా మీరు అంటే ఇన్సైడ్ 1లో 2లో కూడా ఎంత లోపల వార్ జరిగినా ఎక్స్టర్నల్ ఒక పర్సన్ నీడ్ అవసరం అవుతుంది ఫిల్మ్లో. మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ పార్ట్లో కూడా వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అది ఓకే అని కదా, అట్లా ఒక అవతల ఎమోషన్స్ కూడా మన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అనే విషయాన్ని 2 పార్ట్స్లో బాగా ఇస్తాను. ప్రాంగా మాట్లాడాలంటే నేను ఇన్సైడ్ అవుట్ చూడకముందు వరకు కూడా వ్యాలీ తోపు అని నా ఒపీనియన్. అసలు గ్రాఫిక్స్ కావచ్చు, అది కావచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తారు ఇన్సైడ్ అవుట్ 2 కూడా గ్రాఫిక్ వైజ్గా అంటే విజువల్లీ చాలా ఇంప్రూవ్ అయింది. ఫస్ట్ పార్ట్లో చాలా ఇంప్రూవ్మెంట్. నాకు మినియన్స్ రేంజ్ కనిపించింది. మినియన్స్ అంటే హెవీ బడ్జెట్, హై బడ్జెట్ ఎలిమినేషన్ అంతా ఓకే, బట్ నాకు దీంట్లో విఎఫ్ఎక్స్ అంటే విఎఫ్ఎక్స్ మొత్తం విజువల్ అంతా రిప్రజెంటేషన్ అంతా చాలా నీట్గా డీటెయిల్గా కనిపించింది. అండ్ తెబ్బేసి మాత్రం 3D సీరియస్ అనవసరంగా 3D తీసుకొచ్చారు ప్రణవ్. సి ఇట్స్ అ కిడ్స్ మూవీ. చాలా మంది పిల్లలు 3D అర్థం కాదు. 3Dలో ఇమ్మర్స్ అవ్వాలన్న కాంటెక్స్ట్ కూడా ఉండదు. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ పీపుల్, ఫర్ కిడ్స్ లైక్ 10 years old టు సిట్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ వాచ్ సంథింగ్. 4DXలో పెట్టడం, 3Dలో పెట్టడం, అది ఇండియాలో జరిగిందా లేకపోతే బయట కూడా చేశారా నాకు తెలియదు, కానీ 3D వాజ్ ద బిగ్గెస్ట్ బ్లండర్. అది లేకుండా చూస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఎక్కడ స్పైడర్ మ్యాన్ వచ్చింది కదా, 3D కాదు కదా. 3D కాదు, చాలా మంచి మంచి 4DX ఆప్షన్ ఇచ్చాడు కానీ ఓకే జనరల్ అయితే 2D లేదన్నా. బేసికలీ యానిమేటెడ్ ఫిల్మ్ అనే కాదు కానీ ఏ ఫిల్మ్ అయినా 2D స్పేస్ అనేది చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ సినిమాలో అసలు దరిద్రం ఏంటంటే, సరే కొన్ని సినిమాలు ఇప్పుడు అవతార్ తీసుకోండి, ఇట్లా తీసుకోండి, వాటికి రీజన్ ఉంటుంది కదా 3D చూడడానికి. బట్ ఈ సినిమాకి అబ్సల్యూట్లీ నో రీజన్. అందులో ఒక 2-3 సీన్లు ఏవి మన వాళ్ళు ఆ సార్కాజం సీన్ తర్వాత అక్కడ కొంచెం యాక్షన్ పార్ట్ ఉంది కాబట్టి అక్కడ కొద్దిగా అక్కడ కూడా ప్రాబ్లం అనిపించింది. నాకు తెలిసి వాళ్ళు పెట్టున్న ఐ థింక్ దట్ వాళ్ళ కన్సిడరేషన్ ఏంటంటే మైండ్లోకి వెళ్తున్నారు కదా, ఇమ్మర్సివ్ ఫీలింగ్ ఇద్దామని చెప్పేసి క్రియేట్ చేశారు. ఇప్పుడు అవతార్ ఉంది కదా, ద రీజన్ అవతార్ ఈజ్ లైక్ యూ షుడ్ వాచ్ ఇట్ ఇన్ 3D బికాస్ యూ గెట్ ఇమ్మర్స్డ్ ఇంటూ న్యూ వరల్డ్. సో వీళ్ళు ఏంటంటే ఇన్సైడ్ అవుట్ 2లో మైండ్ని చూపిస్తున్నాం కాబట్టి మైండ్లో ఇమ్మర్స్ అవ్వండి పెట్టినట్టున్నారు. ఐ థింక్ దట్ ఈస్ దర్ థాట్ ప్రాసెస్. బట్ నా దగ్గర ఉన్న పాయింట్ ఏంటంటే ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ ఈస్ నాట్ అ న్యూ వరల్డ్, ఇట్స్ జస్ట్ అ మైండ్. అండ్ ఫస్ట్ పార్ట్ మేము ఆల్రెడీ చూస్తాం. you're not established something new. You are going to second part, ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ పార్ట్ ఫ్యాన్ అన్నా చూసాను అంటే అదే సినిమాకి సెల్లింగ్ పాయింట్ నాకు తెలిసి ఫస్ట్ పార్ట్ చూసిన సో నీకు అవసరం లేదు ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అంత అవసరం లేదు నా ఫీలింగ్. మళ్ళీ ఇప్పుడు అంటే నేను కొంచెం బ్యాక్ వెళ్తున్నాను, స్పై కిడ్స్ అని ఒక ఫిల్మ్ వచ్చింది. ఆ స్పై కిడ్స్ ఫిల్మ్ నేను ఫస్ట్ 3D ఫిల్మ్. ఓకే ఆ ఫిల్మ్ అప్పుడు నాకేంటంటే ఆ వరల్డ్ కొత్త ఏం కొత్త కాదు, ఏం తెలియదు కాబట్టి ఖచ్చితంగా అసలు అమేజ్డ్ ఫీల్ అయిపోయాను. ఎందుకంటే సినిమా ఎందుకంటే వాడు తీసిందే 3D చూపిద్దామని తీసాడు. సో ఇప్పుడు నేను అప్పుడు అదే అనుకుంటున్నా, ఒకప్పుడు 3D సినిమా ఎంజాయ్ చేశాను కదా, నేను దీన్ని ఎందుకు ఎంజాయ్ చేయలేకపోయినా ఈ సినిమా అసలు పర్పస్ అది కాదు, ప్యూర్లీ ఎమోషన్ పాయింట్ మీద కాబట్టి అసలు అనవసరం. నాకు ఆ సబ్ టైటిల్స్ కూడా ముందుకు చిరాకు వచ్చింది. సో పిక్సార్ వాళ్ళకి ఒక ట్రెడిషన్ ఉంది, ఇది యూఎస్లో ఫాలో అవుతారు కానీ ఫర్ సమ్ రీజన్ ఇండియాలో ఫాలో అవుతుంది. పిక్సార్ నుంచి ఎప్పుడు ఒక యానిమేటెడ్ మూవీ వచ్చినా ఆ మూవీకి వర్క్ చేసిన డైరెక్టర్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్ కానీ లేకపోతే ఒక యానిమేటర్ కానీ వాళ్ళ ప్యాషన్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తారు, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తారు, ఒక 3 minutes 4 minutes ఉన్న షార్ట్ ఫిల్మ్. సో పిక్సార్ సినిమా షో వేయక ముందు ఈ షార్ట్ ఫిల్మ్ వేస్తారు. సో ఈ షార్ట్ ఫిల్మ్ వేసిన తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ విషయం నాకు ఎందుకు తెలుసు అంటే ఇన్సైడ్ అవుట్ చూసినప్పుడు నేను కాలిఫోర్నియాలో ఉన్నాను. సో ఇన్సైడ్ అవుట్ చూడడానికి వెళ్ళినప్పుడు వాల్కెనోది ఒక సో ఆ సినిమా ఇన్సైడ్ అవుట్ చేసిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి యూకెలేలే అనే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం వచ్చు. సో తను ఒక పాట పాడాడు, ఆ పాట పాడి దానికి కరెక్ట్గా యాప్ట్గా ఉండే ఒక యానిమేషన్ చేయించుకున్నాడు. సో కుదిరితే ఈ వీడియో కింద మనం ఆ లింక్ పెడతాం, యూట్యూబ్లో పంపిస్తాం. ఒక చిన్న బ్యూటిఫుల్ సాంగ్, ఇట్ ఈస్ అ లవ్ స్టోరీ బిట్వీన్ 2 వాల్కనోస్, దే ఆర్ ఇన్ ద సీ. సో ఈ మెయిల్ వాల్కనో ఏదైతుందో ఫీమేల్ వాల్కనో కోసం పాడుతున్న పాట.
చాలా బ్యూటిఫుల్ తీశారు. అప్పుడు నాకు అరే ఇదేంటి, నేను సినిమా చూడడానికి వస్తే నాకు ఇక్కడ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా వేసారు ఏంటా అని కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది. యూఎస్లో ఎవ్రీ టైం పిక్చర్ మూవీ రిలీజ్ అయినప్పుడు దాంతోపాటు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ అలాంటిది ఏం లేదు, మనకు ఉన్న 1 hour 36 minutes మూవీకే మధ్యలో మళ్ళీ బ్రేక్ కూడా వేశారు, విచ్ వాజ్ సో వియర్డ్. అసలు పిక్చర్ లాంటి మూవీస్కి, ఎస్పీఎల్ యానిమేటెడ్ మూవీస్కి బ్రేక్ వేయకూడదు, ఎందుకంటే మంచి ఫ్లోలో పడతాం. ఆఫ్టర్ ద బ్రేక్ కూడా 25 minutes అట్లా అయిపోయింది సినిమా అయిపోయింది. సినిమా చూడాలనుకునే వాళ్ళు ఒకవేళ థియేటర్స్లో ఉంటే వెళ్ళండి. సినిమా చూడని వాళ్ళు కుదిరితే డిజ్నీ హాట్స్టార్లో అండ్ నెట్ఫ్లిక్స్లో ఉన్న ఇన్సైడ్ అవుట్ ఫస్ట్ పార్ట్ చూసేసేది. అండ్ ప్రాబ్లీ ఈ సినిమా ఎప్పుడైనా ఓటీటీలో చూడండి. డెఫినెట్గా వాచ్ ఇట్ విత్ కిడ్స్ ఇఫ్ యూ క్యాన్, and you might enjoy more when you're trying to relate it with your own life. So this is about Inside Out 2.